ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుని యొక్క మాటలు ఈ రీతిగా మీకు తెలియచేయటానికి దేవుని సేవకునిగా దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవుని బట్టి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు పరిచర్యలో మరి సంఘ కాపరిగా సంఘ బిడ్డల పట్ల దైవికమైన ఆత్మీయ స్థితిని కలిగి ఆయన పరిచర్య చేయటానికి ప్రభు అనుగ్రహించిన కృపకై దేవాతి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ మన కుటుంబాలను సంఘాలను దీవించునుగాక. మరి ఈరోజు ప్రత్యేకంగా ప్రభునందు ప్రియులారా కొన్ని మాటలు తెలియచేయటానికి సేవకునిగా నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. క్రైస్తవ విశ్వాస జీవిత ప్రయాణంలో మనమందరము కొన్ని సమస్యలు, ఇబ్బందులు, అపనిందలు, కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటాం. అయితే మనం ఏ విషయంలో కూడా బలహీనపడి అవసరం లేదని దేవుని యొక్క సేవకునిగా ఆ మాటలు తెలియచేయడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మరి మనకు కలిగిన ఇబ్బందులైన, అభ్యంతరాలైన, ఆటంకాలైన, సమస్యలైన దేవుని యొక్క దృష్టిలో నుండి మనము చూసినప్పుడు అవి సమస్తము మేలు కొరకే అనేది మనము గ్రహించినప్పుడు ప్రతి కీడు వెనుక దేవుడు గొప్ప మేలు దాచి ఉంచినట్లుగా నిందలలో, అభ్యంతరాలలో, శోధనలో దేవుడు నీ ఎడల మేలుకరమైన చిత్తాన్ని, మేలుకరమైన ఆలోచనలు కలిగి ఉన్నాడని ఎప్పటికీ మనం మర్చిపోకుండా ఉండాలని ప్రభు పక్షాన మీకు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, అపోస్తుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రికలో 8వ అధ్యాయం 28వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. దేవుణ్ణి ప్రేమించు వారికనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. దేవుణ్ణి ప్రేమించు వారికి, దేవుని ఎడల భక్తి కలిగి ప్రభునందు ప్రియులారా దేవుణ్ణి ప్రేమించువారు అనగా ఎవరిని దేవుని ప్రేమిస్తారు? ప్రభువారు చెప్తారు, నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలను గైకొనును అనని. దేవుని ప్రేమించువారు అంటే దేవుని మాట ప్రకారము ఆయనను వెంబడించేవారు. వారి జీవితంలో సమస్తమును కూడా దేవుడు మేలుకరంగానే చేస్తాడని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులరా, మనం ఒక సంఘటన ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఒక దేశంలో ఒక రాజుగారికి అర్ధరాత్రి యాపిల్ తినాలనిపించిందట. అర్ధరాత్రి ఎందుకు అందరినీ నిద్ర లేపడమని చెప్పి తానే ఒంటరిగా లేచి ప్రక్కనున్న పళ్ళెంలో యాపిల్ పండు తీసుకుని కత్తితో కోసుకుని తింటూ ఉంటే వేలు తెగిపోయింది. ఆ వేలు తెగడంతో రాజుగారు గట్టిగా అరిచాడు. అందరూ వచ్చి అయ్యో ఏంటి రాజుగారు వేలు తెగిపోయిందని అందరూ బాధతో వెళ్ళబుస్తూ ఉన్నారు. వైద్యుని తీసుకుని వచ్చారు, డాక్టర్ గారిని కట్టారు. అంతా వెళ్ళిపోయిన తర్వాత మంత్రి గారు ఉన్నారు. మంత్రి గారు రాజుగారితో అన్నారట, మంత్రి గారు పోన్లేని మహారాజా, ఏం జరిగినా అంతా మన మంచికే అన్నాడట. దాంతో రాజుగారికి కోపం వచ్చింది. నా వేలు తెగిపోతే అంతా మన మంచికే అంటావా అని రాజు కోపగించుకుని మంత్రి గారిని అంటే జైల్లో వేశారు. మరి ఆయన తీసుకెళ్ళి జైల్లో వేయండి, చెరసాల్లో బంధించండి అని మంత్రి గారిని జైల్లో పడవేశారు. కొన్ని రోజుల తర్వాత రాజుగారు అడవికి వేటకి వెళ్ళాడు ఒంటరిగా. అక్కడ ఉన్నటువంటి కొంతమంది కొండదొరలు ఆయనపై దాడి చేసి పట్టుకుని వారి దేవతకు బలి ఇవ్వటానికి తీసుకుని వెళ్ళిపోయారట. బలికి అంత సిద్ధం చేశారు, రాజుగారిని పట్టుకున్నారు. ఇప్పుడు దేవతకి బలిచ్చే ముందు ప్రతి వ్యక్తిని పరిశీలనగా చూస్తారు కదా. ఆ మనిషి ఆరోగ్యవంతుడిగా ఉండాలి, ఏది కూడా తనలో గాయమై ఉండకూడదు. కాబట్టి ఒకసారి రాజుగారిని చూస్తే ఆ రాజుగారి వేలుకు గాయమై ఉంది, వేలు తెగిపోయింది. అయ్యో, అవయవాలు లేని వ్యక్తిని దేవతకు బలి ఇవ్వకూడదని రాజుగారిని విడిచిపెట్టేశారు. వెంటనే రాజుగారు బ్రతుకు జీవుడా అంటూ ఇంటికి వచ్చేసారు. ఆ కొండ దొరలని తప్పించుకుని ప్రాణాలు కాపాడుకుని క్షేమంగా ఇంటికి వచ్చే సమయానికి తనకు గుర్తొచ్చింది,
వేలు తెగితే ఆ రోజు మంత్రి అంతా మన మంచికి అన్నాడు. ఈరోజు ఆ వేలు తెగకపోతే నన్ను వారి దేవతకి బలిచ్చేవారని అట్నే పరిగెట్టుకుని జైలు దగ్గరికి వెళ్ళి, మంత్రి గారు నన్ను క్షమించండి, మీరు అన్నది అక్షరాల నెరవేరింది, అంతా నా మంచికే జరిగింది, నా వేలు తెగకుండా ఉంటే నేను బలయ్యేవాడిని, మిమ్మల్ని జైల్లో పెట్టించినందుకు క్షమించండి అన్నాను. అప్పుడు మంత్రి గారు అన్నారు, పర్వాలేదండి, అంతా నా మంచికే అన్నాడట. మంత్రి నవ్వుతూ, అదేంటి మిమ్మల్ని జైల్లో పెడితే అంతా నా మంచికి అంటారేమిటి అంటే, అన్న మాటకు రాజు చాలా బెత్తరపోయారు. జైల్లో పెట్టడం మంచిదేంటయ్యా అని అడిగితే అందుకు మంత్రి అన్నాడు, అంతే కదా మహారాజా, నన్ను జైల్లో పెట్టకపోతే ప్రతిరోజు జరిగినట్టు మీతో పాటు నేను కూడా అడిగి తీసుకెళ్ళేవారు, నేను కూడా వచ్చేవాడిని మీతో, నేను మీతో తప్పక వచ్చేవాడిని, నా అవయవాలన్నీ బాగున్నాయి కాబట్టి మిమ్మును ప్రక్కన పెట్టి నన్ను బలి ఇచ్చేవారు కదా అన్నాడట. ప్రభునందు ప్రియులరా, జీవితంలో నీకు ఎదురైన ఏదైనా సమస్యను బట్టి, అపజయాలను బట్టి కృంగిపోవద్దు, జరిగిన దానికి చింతించద్దు, ముందుకు సాగలేక ఆగిపోవద్దు. నీవేదో ఒక దానిపై గురి పెట్టుకుంటే మరొకటి నీకు ప్రాప్తించిందా, నీవున్న పరిస్థితిని తలంచుకుని అసలు నేను ఉండవలసిన స్థితి ఇది కాదు అని బెంగపడి వాపోతున్నావా? దేవుని నడిపింపు ఇదేనా అని సందేహమా? కాలం కట్టల పామే కాటేస్తుందా? నిమిషాలు రోజుల్లాగా, రోజులు నెలల్లాగా, నెలలు సంవత్సరాల్లాగా, సంవత్సరాలు యుగాల్లాగా అనిపిస్తున్నాయా? నీ ఒంటరితనం, నీ గాయాలు, నీ చీకటి రాత్రులు, నీ అపజయాలు అవన్నీ కూడా నీ మంచికే. ఏ విషయంలోనూ కృంగిపోవద్దు. బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు జ్ఞాపకం చేసుకుందాం. యోసేపు యొక్క చీకటి చెరసాల తన మంచికి కాలేదా? సింహాసనం వైపుకి నడిపించలేదా? దావీదు పైకి దూకిన సింహం గొల్యాతుపై యుద్ధానికి వెళ్ళటానికి ధైర్యాన్ని ఇవ్వలేదా? ఈ అగ్నిగుండమైతే భక్తులను బాధకు గురి చేసిందో, ఆ అగ్నిగుండమే రాజు దేవుని మహిమన కన్నులారా చూసేటట్టుకు సాధనం కాలేదా? 12 జైల్లో మగ్గిపోయినటువంటి వ్యక్తి, అమ్మో ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాలా నేను అని అనుకున్న జాన్ బనియన్కి యాత్రికుని ప్రయాణం బయలుపరచలేదా? నీవు గనుక దేవుని చేతిలో ఉంటే నీకేమి జరిగినా చింతించుకో, అయ్యిందేదో అది నీ మంచికే అని ఎంచుకో చాలు. దేవుడు నిన్ను ఆదుకుంటాడు. నీ జీవితంలో ఏది జరిగినా నష్టము అని దృక్పథంలో చూడకు. ప్రభు నాకు సహాయకుడు, దాన్ని మేలుకరంగా చేయగలడని దేవుని మీద ఆనుకుని ధైర్యముగా ఉండు. సమస్తమును దేవుడు మేలుకరంగా మార్చేస్తాడు. అది ఏ సమస్య అయినా, ఏ బెందైనా. ప్రభునందు ప్రియులరా, నిన్ను ఫలభరితమైన జీవితంలోనికి దేవుడు మాత్రమే తీసుకెళ్ళగలడు. ఈ మాటలన్నీ కూడా దేవుడు మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, నీకే వందనాలు. ఈ ఉదయకాల సమయము ఈ రీతిగా నీ మాటలు ధ్యానం చేసుకుని నాయనా, మా ఆత్మీయ జీవితంలో ఏ విషయంలోనూ కృంగిపోకుండా, బలహీనపడకుండా ధైర్యంతో నిన్ను వెంబడించే ధన్యతలోనికి ప్రభువా నీ మాటల ద్వారా బలపరిచినందుకు నీకు వందనాలు. ప్రతి కుటుంబంలో ప్రతి ఈవిని మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘ పరిచర్యలను బలపరచండి. సేవకులు, విశ్వాసుల మధ్య నీ ప్రేమ సమాధానం కలిగి నేను ఆత్మీయమైనటువంటి దృక్పథములు ఎదుగుటకును, అనేక ఆత్మలు రక్షించడానికి కృప ఇచ్చేయండి. కుటుంబాలుగా ఆశీర్వదించండి. ఆరోగ్యమును, క్షేమమును, సమాధానం మెండుగా అనుగ్రహించి దీవించి మేలు చేయమని యేసు అతి పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకు, మన కుటుంబాలకు, పరిచర్యలకు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్.